హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 17ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే తన రూమ్మేట్తో కలిసి ఇక్కడ స్నానం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకప్పుడే మన హీరోయిన్ బాగా ఆలోచించి తన ఫ్రెండ్ అయిన లీజున్ అయితే పిలుస్తుంది. లీజున్ అని చెప్పి చెప్పు అని చెప్పి లీజున్ అనేసరికి మన హీరోయిన్ అయితే అంటది అనమాట. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, మన రూమ్మేట్ అయిన సీసీ బాయ్ ఫ్రెండ్కి తను అబద్ధం చెప్పింది, తనకి ఆడంటే ఇష్టమే అని తెలిస్తే ఏమవుతుందంటావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట లీజున్ని. ఆ మాటకి లీజున్ అయితే అంటది, వాడికి తెలిసినా తెలియపోయినా అంత ఇంపార్టెంట్ కాదు, ఒకవేళ వాడికి తెలిసినా వాడైతే తిరిగి రాడు, ఆ విషయం అయితే నాకు తెలుసు, అందుకే తను చేసింది మంచి పనే అనుకుంటున్నాను, వాడు ఇంకా తన ముఖం కూడా చూడు వేరే అమ్మాయిని అయితే ట్రై చేసుకుంటూ ఉంటాడు అని అనగానే, ఎందుకు అలా అనుకుంటావు, కొందరైతే జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటారు, ఎప్పటికీ మర్చిపోరు, ఎప్పుడు వాళ్ళతో కలిసే ఉండాలని చెప్పి అనుకుంటారు అని చెప్పి మన హీరోయిన్ అయితే అంటదన్నమాట. అవునా, నిజమా, సరే నాకు ఒక ఎగ్జాంపుల్ కింద ఎవరినైనా చూపించు అని చెప్పి లీజున్ అయితే అడిగేసరికి మన హీరోయిన్ అయితే అదేంటి అలా అడుగుతున్నా, నేనున్నా అని అనేసరికి, అమ్మా నువ్వు మీ అమ్మ నాన్నల పేర్లు అయితే చెప్పమాకు, మన పేరెంట్స్ వాళ్ళంతా ఒక జనరేషన్, మనం ఇంకో జనరేషన్, మన జనరేషన్ అంత మంచిది కాదు అని చెప్పేసరికి హీరోయిన్ ఆగిపోతుంది. లీజున్, నువ్వు నాకన్నా 3 సంవత్సరాలు పెద్దదానివి, కానీ నీకు అన్నీ తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తావేంటి, నువ్వు కూడా సమానమే కదా నా ఏజ్తో పాటు అని అనగానే, అవును నేను నీకన్నా పెద్దదాన్నే, కానీ నేను నీకన్నా 3 సంవత్సరాలు పెద్దదాన్నే అయిపోయాను, నీకన్నా ఎక్కువే చూసి ఉంటాను కదా ఇన్ని సంవత్సరాల్లో, కానీ నీకు ఇప్పుడే 18 సంవత్సరాలు వచ్చినాయి అంటే నువ్వు ఇప్పుడిప్పుడే అన్నీ చూస్తున్నావు, అర్థమైందా అని చెప్పి లీజున్ అయితే అంటదన్నమాట హీరోయిన్తో. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, కానీ నువ్వు ఎప్పుడూ ఎవరిని ఇష్టపడలేదా, ఎవరినొకరిని ఇష్టపడే ఉంటావు కదా ఇన్ని సంవత్సరాల్లో అనగానే, అఫ్కోర్స్ నువ్వు ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను అనగానే, అదుగో చూసావా నువ్వు కూడా ఒక పర్సన్ని ఇష్టపడ్డావు కదా అని చెప్పి అనగానే, అవును నేను ఒక పర్సన్ని ఇష్టపడ్డా అనగానే, సరే ఆ పర్సన్ ఎలాంటోడా అనేది నీకెలా తెలిసిందో చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే లీజున్ని అడిగేసరికి హీరోయిన్కి అయితే లీజున్ చెప్తాదన్నమాట. తను ఎలాంటి వాడా అనేసరికి, తనని నేను నా చిన్నప్పటి నుంచి చూశాను, సో తను ఎలాంటి వాడా అనేది నాకు తెలియదా ఏంటి, తను అందరితోని మంచిగానే ఉంటాడు అంటే నాతో కూడా, కానీ తను కొంచెం డిఫరెంట్ పర్సన్, ఆ డిఫరెంట్ పర్సనాలిటీయే నాకైతే బాగా నచ్చేసింది అని చెప్పి లీజున్ అయితే చెప్పేసరికి మన హీరోయిన్ కూడా ఇలాగే నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను తెలుసా, తను కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేసేవాడు అందరికన్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నమాట. అలా చెప్పేసరికి లీజున్ అయితే అంటది, అమ్మ తల్లి నువ్వనుకున్నట్టేమీ కాదు, నాకు ఆ అబ్బాయికి 15 సంవత్సరాలు తేడా అయితే ఉంది, నాకన్నా 15 సంవత్సరాలు పెద్దవాడు ఆ అబ్బాయి అనగానే హీరోయిన్ అయితే అంటది, అయితే ఏమైంది అని, ఏమీ కాలేదు, తనకి 8 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయిపోయింది, తన భార్య చాలా అందంగా ఉంటుంది అంటే 2 పిల్లలు కూడా ఉన్నారు అనగానే, ఏంటి నువ్వు మాట్లాడేది, అంటే నీకు 13 ఏళ్ళ వయసులోనే ప్రేమ కలిగిందా ఏంటి అని చెప్పి అడిగేసరికి, అవును నేను లవ్ చేసింది ఒక సెలబ్రిటీని తెలుసా, తను నార్మల్ పీపుల్ మనలాగా కాదు, తను ఒక సెలబ్రిటీ, అందుకే తను చూసి అట్రాక్ట్ అయ్యాను నా చిన్న వయసులో అనగానే, ఓసి చెత్తదానా నేను ఇంకా నువ్వు చెప్పేవన్నీ నిజాలు అనుకున్నాను, చిచ్చి అని చెప్పి అనేసరికి మరింకేముందే అని చెప్పి తన అయితే అంటదన్నమాట. ఇక్కడ హీరో లైబ్రరీలో ఉండేసరికి అక్కడికైతే యూక్యూన్ అయితే వస్తాడు. ఏంటి అని చెప్పి అనేసరికి, నీకు బుక్స్లో హెల్ప్ చేస్తున్నాను అని చెప్పి అనగానే, సరేలే నువ్వు ఇంకా ఏమీ మారలా, ఎలిమెంటరీ స్కూల్లో ఎలాగైతే ఉన్నావు సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు తెలుసా అని చెప్పి అనేసరికి, నేనెందుకు మారుతాను అని అంటే హీరోయిన్ అయితే అడుగుతుంది, సరే కానీ అంత సడన్గా ఈరోజు నిన్ను చూడడానికి ఎందుకు వచ్చావో చెప్పగలవా అని చెప్పి అనగానే, యూక్యూన్ అయితే అంటాడు, ఇప్పుడు నీకు 18 ఇయర్స్ అనే వచ్చినాయి, నువ్వు ఈ 18 ఇయర్స్లో చాలా పెద్దదానివి అయితే అవ్వాలి, లేకపోతే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఇప్పుడు నువ్వు 159 సెంటీమీటర్స్ ఉన్నావు, ఇప్పుడు 160 కనుక అవ్వలేదనుకో జీవితాంతం నువ్వు ఆ 150తోనే ఉండాలి, అందుకే నువ్వు బాగా తినాలని చెప్పి ఆ మిల్క్ టీ కూడా నీకోసం తీసుకువచ్చాను, అది తాగితే కొంచెమైనా పెరుగుతావేమో, లేకపోతే పొట్టి పొట్టి అని పిలవాలి, చూసుకో మరి పొట్టిదానివిగా ఉండిపోతావేమో అని చెప్పి ఎక్కిరిస్తాడనమాట. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇంకా అప్పుడే అంటాడు, నేను హీరో వాళ్ళ మదర్ నెంబర్ అయితే తీసుకున్నాను, అది కూడా మా నాన్నగారిని అడిగి, తనకి తెలిసే ఉంటుంది కదా తన కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి, ఒకసారి నువ్వు ఆమెకి కాల్ చేయి తెలుసా, ఆమెకి తెలిస్తే చెప్తుందేమో కదా అనగానే, నువ్వు నాకు
థ్యాంక్స్ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు కూడా నాకు ఫ్రెండే కదా. కానీ వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా మాయమైపోయాడు. ఎందుకో ఏంటో తెలీదు. నేను కూడా వాడిని ఎతకాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఇదంతా చేస్తున్నాను. నీకోసం అని చెప్పి మాత్రం అనుకో మాకు అని చెప్పి యూక్యూన్ అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ రూమ్లోకి వెళ్ళగానే లీజున్ అయితే అంటది, నేను అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ని చూశాను, చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు, అంటే తను ఒక పైలట్ కూడా కదా అని చెప్పి అనగానే, ఇప్పుడు నిన్ను కోర్టులో పెట్టాము, నువ్వు మాకు చెప్పాల్సిందే మీ లవ్ స్టోరీ. అయినా మా దగ్గర నీ చిన్న బాయ్ ఫ్రెండ్ని ఎందుకు దాచావు, అది కూడా మన చుట్టుపక్కల ఉన్న కాలేజెస్లోనేనా అని చెప్పి అక్కడున్న రూమ్మేట్స్ అందరూ అడుగుతారు. లూజిన్ అయితే ఇంకా అడుగుతుంది, అయ్యో రామా, తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తెలుస్తుందా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, లేదు లేదు, తను నీ బాయ్ ఫ్రెండే, నువ్వు మా దగ్గర దాస్తున్నావు, నువ్వు చెప్పాల్సిందే అని అనగానే, అయ్యో లేదని చెప్తున్నానా అని అంటే లీజున్ అయితే అంటది, నువ్వు నాకు నిన్నే చెప్పావు కదా, నువ్వేమని చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నావు అని చెప్పావా లేదా, అలా మీ ఇద్దరు కలిసే పెరిగారని కూడా చెప్పావు కదా అనగానే ఇంకొక అమ్మాయి అయితే అంటదిమాట, నిన్ను గౌరవంగా అడుగుతున్నాము మర్యాదగా, నువ్వు అంతా మాకు చెప్తావా లేదా, నువ్వు నిజం చెప్పలేదనుకుని సంగతి పడతాం అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ అయితే సరే సరే చెప్తాను, కానీ మీరు అనుకున్నది తనైతే కాదు అని అనగానే, అవునా తన కదా, సరే ఇంతకి తను ఎవరో చెప్పు, తన పేరేంటి అని చెప్పి అడిగేసరికి మన హీరోయిన్ అయితే, సరే నేను తన పేరు చెప్తాను, నేను ఇష్టపడేది ఆ అబ్బాయిని అయితే కాదు, మీరెవరినైతే చూసారో తన్ని, నేను ఇష్టపడేది వేరే అబ్బాయిని, అంటే తన పేరు వచ్చేసరికి అని చెప్పేసరికి ఆగిపోద్ది, నోట్లోంచి బయటకు ఉదివే వాడి పేరుని అని అనగానే, సరే చెప్తాలే అని చెప్పి తన పేరు జాంక్వీజీ అని చెప్పి హీరో పేరు అయితే చెప్తుంది. ఇంకా అందరూ అయితే ఏంటి అంటే ఇప్పుడు చూసింది వాడిని కదా అనగానే, కాదు అదే కదా చెప్తున్నాను, నాకు 9 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను అతన్ని అయితే కలిశాను, ఇంకా తనంటే నాకు బాగా నచ్చాడు, నాకేమనిపించేదంటే నా కోసమే తను వేరే ప్రపంచం నుంచి వచ్చాడేమో అని చెప్పి చిన్నప్పుడైతే అనుకునేదాన్ని. తను నన్ను అందరికన్నా డిఫరెంట్గా ట్రీట్ చేసేవాడు, చాలా గౌరవం అనేది ఇచ్చేవాడు. చిన్నప్పటి నుంచి తనకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక తను నేషనల్ ఒలింపిక్లో కూడా గెలిచాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ తన్ని అలాగే పెంచింది. అంటే తనకి ప్రేమ అనేది ఉండే కాదు. తను ఎప్పుడు ప్రపంచమంతా బ్లాక్గానే ఉంటుందేమో అనుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యకి ఇష్టమైన కలరే తను కూడా వాళ్ళ అమ్మగారు ఎంచుకోమనేవారు. తనకి తన పేరుకి అర్థం ఏంటో కూడా తెలియదు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే తను ఎప్పుడు తన ఐడెంటిటీతో చూసేవారు కాదు. అలా వాళ్ళ అమ్మగారు ప్రతిసారి తన్ని వేరే రకంగానే చూసేవారు అనగానే, ఎందుకు ఆ అబ్బాయిని అలా చూసేవారు, అయినా వాళ్ళ అమ్మగారిని తన్నాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారన్నమాట. హీరోయిన్ అయితే అంటది, అలా మేమిద్దరం మాకు దూరం అయిపోయాము 6 సంవత్సరాలు, ఒకరినొకరు చూసుకోలే. దానికి కారణం ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారే. తనైతే రానివ్వాల. కానీ మళ్ళీ మేము కలిసాము, ఎప్పుడంటే హై స్కూల్లో. కానీ తన ముఖం మీద చెప్పేశాడు, ఈమె ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పి. ఆ రోజు నాకు కలిగిన బాధ అసలు చెప్పలేదు. కానీ మళ్ళీ మేమిద్దరం కలిసిన ప్రతిసారి అసలు మా ఇద్దరికి పరిచయమే లేదు, మా అమ్మ ఫ్రెండ్స్ కూడా కాదు అని చెప్పి అనుకునే వాళ్ళము. అలా ఇద్దరికిద్దరు ప్రిటెండ్ చేసేవాళ్ళము, ఎందుకంటే వాళ్ళ అమ్మకి తెలిస్తే నన్ను కానీ తన కానీ దూరంగా పంపించేస్తుంది అని చెప్పి. కానీ లాస్ట్లో తను వెళ్ళిపోయే ముందు ఒకటే చెప్పాడు, చెర్రీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోకు అని చెప్పి. అలా ఎందుకు చెప్పాడో నాకైతే అర్థం కావట్లేదు. తనకి ఏమనుకుంటున్నాడు, నేను తను అంత ఈజీగా మర్చిపోతాను అనుకుంటున్నాడా? ప్రతిసారి ఆ మాటలు గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఎందుకో తెలియదు, ఏదో స్ట్రేంజ్గా అనిపిస్తుంది, నాకు చాలా బాధ కలుగుతుంది. అసలు తనకి ఐడియా కూడా లేదనుకుంటా. తన్ని మర్చిపోవడం కన్నా తను నేను గుర్తు చూసుకున్న ప్రతిసారి నాకు ఎంతో బాధ అనేది కలుగుతుంది. ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటుందన్నమాట జరిగిన స్టోరీ అంతా. ఇదంతా విన్న వాళ్ళు, నువ్వు ఇంకా తన కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నావా, తన కోసం వెతకాలని చెప్పి అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు. అవును, ఎందుకంటే తన జీవితంలో ఒకడు, నా జీవితంలో తను ఒక పార్ట్ కదా, తన్ని నేను ఎలా వెతుక్కుంటూ ఉంటాను, తను నేను వెతుకుతూనే ఉంటాను అనే వాళ్ళందరికీ కొంచెం కోపం అనేది వచ్చేస్తుంది అన్నమాట. నువ్వేమనుకుంటున్నావు, తను నిన్ను ఏదో ప్రేమిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నావా, నీకోసం మళ్ళీ తిరిగి వస్తాడు అనుకుంటున్నావా, వాడు నిన్ను వదిలించుకున్నాడు, మళ్ళీ తిరిగి రావాలని చెప్పి అనుకోలేదు అంతే, ఇంతకీ నిన్ను అనగానే మీరు అలా అంటారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. లేకపోతే ఇదంతా ఏంటి, అతడేదో దాక్కుంటే నువ్వు వెళ్ళి అతన్ని కనిపెట్టాలా, ఇదేదో దాగుడు మూతల ఆటలాగా ఉంది, నాకు ఇది అసలు నచ్చలేదు, నువ్వు చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నావు కదా అని అనగానే, ఒకవేళ నేను దురదృష్టవంతురాలేమో, విధి ఎప్పుడు నాతో ఇలా ఆడుకుంటుందేమో తన విషయంలో, తను ఒకవేళ దాక్కుని ఉంటే కంపల్సరీ నేను ఎతికేదాన్నే అవుతాను అనగానే, ఎక్కడ నేను ఎతుకుతావే నువ్వు, హాంకాంగ్ చైనా వెళ్తావా లేదా అమెరికా వెళ్తావా, ఎక్కడికని వెళ్ళి ఎతుకుతావు తన్ని, అసలు తను ఎక్కడున్నాడో ఏమైనా నీకు తెలుసా? ఎలా ఉందంటే మన రూమ్లో ఒక నీడిల్ పడిపోతే
ఆ చిన్న నీడిల్ కోసం అని చెప్పి ఒక చిన్న లైట్ వేసి వెతుకుతున్నట్టుంది. అది ఎలాగో కనబడదని మనకి తెలుసు, కానీ నువ్వు ఈ ప్రపంచంలో అలాగే చేస్తున్నావు అని చెప్పి అనేసరికి హీరోయిన్ పట్టించుకోకుండా పడుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ హీరోకి అయితే మెసేజ్ చేస్తూ ఉంటుంది యాజ్ యూజువల్గా జరిగింది ఏంటని. ఈరోజు మన స్టోరీ అయితే మా సీనియర్స్కి చెప్పాను అని హీరోకి మెసేజ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే హీరో వాళ్ళ నెంబర్ అయితే యూక్యూని ఇస్తాడు కదా. ఇంకా వెంటనే ఆమెకైతే కాల్ చేస్తుంది. ఆంటీ నేను లీన్చెరీని అని చెప్పి ఆవిడనైతే పలకరిస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి, కానీ నేను ఒకటి తెలుసుకోవాలని చెప్పి కాల్ చేశాను. మీరు ఏమాత్రం నా గురించి ఆలోచించకండి, సరేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పగలరా? అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నాతో కాంటాక్ట్లో కూడా లేడు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట. ఇంకా ఆవిడ కూడా నాకు కూడా కాంటాక్ట్లో అయితే లేడమ్మా, అయినా నువ్వు వాడిని నెతకడం ఆపేస్తే బాగుంటుంది. వాడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో కూడా ఎవరికి చెప్పట్లేదు. దాని అర్థం ఎవరితోని తను ఉండాలని చెప్పి అనుకోవడం లేదు. నీ వల్ల మా ఇద్దరి రిలేషన్ కూడా పాడైపోయింది. మళ్ళీ నువ్వు వచ్చి తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాను నాకు అర్థం కావట్లా. వాడు ఈ పని చేయకూడదు అని నిర్ణయించుకుంటే ఎంతమంది చెప్పినా తను అయితే ఆ పని అనేది చెయ్యడు. అండ్ తను ఫోన్స్ అనేవి ఎత్తాలని చెప్పి అనుకోవడంలా నాది కూడా ఎత్తడం లేదు. ఇంకా నీది ఎలా ఎత్తుతాడు? చెర్రీ, ఇప్పుడు నువ్వు కాలేజ్కి వచ్చావు, నీ కాలేజ్ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయి. నువ్వు వాడి గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం అయితే చేసుకోకు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది తల్లి అని చెప్పి ఆవిడైతే అంటది. అది కాదా ఆంటీ అనగానే, ఇంకోసారి నాకైతే ఫోన్ చేయమాకు, నువ్వు వాడిని ఎతకాలనే ఆలోచన కూడా నీలో పెట్టుకోమాకు, అంతే, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అని చెప్పి ఆవిడైతే ఫోన్ అనేది పెట్టేస్తుంది. హీరోయిన్కి అసలు ఏం అర్థం అవ్వదు. ఇంకా వెంటనే హీరోయిన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళైతే అంటారు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని నెతకాలని చెప్పి అనుకుంటున్నావు కదా, ఇలా ఖాళీగా ఉండి నీ పేరెంట్స్ ఇచ్చిన మనీతోనే నెతికేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవచ్చు కదా, నువ్వు పార్ట్ టైం జాబ్ చూసుకొని నువ్వు డబ్బులు సంపాదించుకుంటే మీ పేరెంట్స్ని అడగకుండానే నువ్వైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అండ్ నీకు ఇన్కమ్ కూడా వస్తుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించు అనగానే, నేను వెతకగలనంటావా సీనియర్ అంటే, ప్రపంచంలో అందరూ నీలాగైతే ఉండరు, నువ్వు కొంచెం డిఫరెంట్, కానీ కొన్నిసార్లు పిచ్చిదానిలో కూడా ప్రవర్తిస్తావు, ఒక ఫూలిష్ లాగా. కానీ ఇలాంటి ఫూలిష్కి ఎప్పుడు కొందరికి సాడ్ ఎండింగే దొరుకుతుంది, నీకు అలా దొరకకూడదనే నేనైతే చెప్తున్నాను. అతను నిన్ను మర్చిపోకుండా ప్రేమిస్తే మంచిదే కదా అని అనగానే, నాకు నిజం చెప్పాలంటే చాలా భయంగా ఉంది సీనియర్, ఏంటో నాకు తెలియని భయం నాలో వెంటాడుతుంది, నేను అది కనిపెట్టలేకపోతున్నాను, ఎందుకు నన్ను ఈ భయం అనేది ఉందా అని చెప్పి. అయినా తను ఎందుకని నాకు ఇలా చేశాడు, నాకు మర్చిపోకు అని చెప్పడమే గుడ్ బై లాంటిదా, తను ఇలా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడంటావా అనగానే, ఇక్కడ మాకైతే తెలీదు అని చెప్పి అంటారు. తను సడన్గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? తను మ్యాక్స్ని వదిలేశాడు, ఇప్పుడు నన్ను కూడా సడన్గా వదిలేశాడు, మళ్ళీ వాటి ముఖం కూడా చూడలేదు, ఇప్పుడు తను నా ముఖం కూడా చూడట్లేదు, బహుశా తను నన్ను మర్చిపోయి ఉంటాడా, చెప్పండి సీనియర్ అని చెప్పి అనేసరికి ఇక్కడ అక్కడ ఉన్న అమ్మాయి అయితే అంటది, తనకి మొదటి ప్రేమ నువ్వే అని చెప్పి నువ్వే అంటున్నావు, ఏ అబ్బాయి తన మొదటి ప్రేమని ఎప్పుడూ మర్చిపోడు, బహుశా ఈ అబ్బాయి కూడా నిన్ను మర్చిపోకపోవచ్చు, కానీ తను నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకోమన్నాడు, దాని అర్థం ఏంటంటే తను కూడా నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాననే అర్థం. సో నువ్వు లేనిపోని ఆలోచనలు అనేవి పెట్టుకోకు. ఇది ఎలా ఉందంటే ఒక స్టోరీలా ఉంది అని చెప్పగానే మన హీరోయిన్ అయితే తన సీరియస్ చెప్పినట్టు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. మన హీరోయిన్ అయితే రాత్రి పగలు పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. ఇక్కడ ట్యూషన్స్ కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఒక చిన్న బాబుకి అయితే ట్యూషన్ అనేది చెప్తూ ఉంటుంది. ఇలా ట్యూషన్ చెప్పినప్పుడు ఆ బాబు అయితే అంటాడు, టీచర్ నాకు ఇక్కడ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, మా అన్నయ్య సెలోన్ అనేది వాయిస్తున్నాడు, అందువల్ల నేను ఫోకస్ చేయలేకపోతున్నాను స్టడీలో, చాలా ఎక్కువగా వాయిస్తున్నాడు అని చెప్పగానే మన హీరోయిన్ అయితే అంటది, నువ్వేమీ కంగారు పడవు, మాకు ఈ విషయం గురించి నేను మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను, సరేనా? నువ్వైతే ఇప్పుడు ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ అనేది చేయి, సరేనా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి అబ్బాయి అయితే అంటాడు, లేదు, ఎంత చెప్పినా మా పేరెంట్స్ మీ మాట అయితే పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి మా అన్నయ్య ప్రాక్టీస్ చేయడమే కావాలి, కొన్ని రోజుల్లో అతనికి కాంపిటీషన్ ఉంది, అందుకే మీ మాటను అసలు మా పేరెంట్స్ పట్టించుకోరు, మా అమ్మ నాన్నకి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, అతడు ఇలా మ్యూజిక్ వాయించడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు, నా మీద ఎలాంటి శ్రద్ధ అనేది వాళ్ళైతే చూపించరు, వాళ్ళకి నేను బహుశా నచ్చకపోవచ్చు అని చెప్పి అబ్బాయి అనగానే, అవునా, నీకు ఎవరిని ఎవరు చెప్పారు? ప్రతిసారి నేను మీ పేరెంట్స్ని కలిసినప్పుడు నీ గురించి అడుగుతూనే ఉంటారు, మా చిన్న అబ్బాయి ఎలా చదువుతున్నాడు, బాగానే ఉన్నాడా, క్రమశిక్షణగా ఉన్నాడా అని, వాళ్ళకి నీ మీద కూడా శ్రద్ధ ఉంది, కానీ నువ్వే వాళ్ళని అర్థం చేసుకోవడం లేదేమో అనగానే, అదేమీ లేదు అని చెప్పి ఆ అబ్బాయి అయితే
దిగులుగా అయితే ఉంటాడనమాట. ఇదంతా గమనించిన మన హీరోయిన్ అయితే, నీకు ఒక విషయం తెలుసా, నేను నా చిన్నప్పుడు నీలాంటి ఒక వ్యక్తిని అయితే కలిశాను అని చెప్పి మన హీరోయిన్ అయితే చెప్తుంది. అవునా, నాలాంటి వ్యక్తి ఎలాగా అనగానే, నాకు ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు, తన పేరు వచ్చేసరికి జాంగ్ జూజిన్. ఇంకా తను కూడా సేమ్ ఇలానే ఉండేవాడు. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు తన్ని కంపేర్ చేస్తూ ఉండేవారు వాళ్ళ అన్నయ్యతో. చిన్నప్పటి నుంచి తను అన్నయ్య ప్రపంచంలోనే బ్రతకడం మొదలుపెట్టాడు. కానీ కొంచెం పెద్ద అయ్యాక తనకేమి కావాలో, తను ఏంటో, తను ఏం చేయాలనుకున్నాడో కనిపెట్టాడు. అలా తను కూడా రియలైజ్ అయ్యారు. తన పేరెంట్స్ తన ఫ్యూచర్ గురించి ఆలోచించారని చెప్పి ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ తన మనసులో మాట వాళ్ళ పేరెంట్స్కి ధైర్యంగా చెప్పి తను ఏం కావాలనుకున్నాడో అనేది చూశాడు. తను జెన్యూన్గా ఎవరినైతే ఇష్టపడ్డాడో వాళ్ళతో ఇప్పుడు తోడుగా ఉన్నాడు. తన జెన్యూన్ లవ్ ఎక్కడుందో అనేది కూడా కనిపెట్టాడు. నువ్వు కూడా అలాగే ఉంటావు, నువ్వు ఎప్పుడు ఆలోచించమాకు, నీకేం కావాలో అదే చేయు అని చెప్పి అనగానే ఇంకా అబ్బాయి అయితే అంటాడు, మేడం మీరు ఏదైతే చెప్పారో అదే నాకు బాగా నచ్చింది. ఇంకా నాకు ఏ డిస్టర్బెన్స్, ఏ వాయిస్ డిస్టర్బ్ చేయదు, నేను ఇప్పుడు స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను అని చెప్పి తనైతే చదువుకుంటూ ఉంటాడనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకుంటారు, హీరోయిన్ లేకుండా. ఇంకా వాళ్ళైతే గ్రూప్లో పెట్టుకుంటారనమాట. హీరో అయితే నాకు కనబడ్డాడు అని చెప్పి. ఇదంతా యూక్యూన్ అయితే చదువుతూ ఉంటాడు వాళ్ళ చాట్ని. నాకు మొన్న ఒక పోస్ట్లో అయితే వీడు కనబడ్డాడు. హాంకాంగ్ మిడిల్ స్కూల్లో ఒక అమ్మాయి అయితే పోస్ట్ చేసింది ఈ పోస్ట్ని, చాలా అందంగా ఉన్నాడు కదా అని చెప్పి. సో వాడు హాంకాంగ్లోనే ఉన్నాడని మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే ఏయున్ అయితే అంటది, ఈ విషయం చెర్రీకి మాత్రం ఎవరూ చెప్పకండి, ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే తను అసలు ఆలోచించకుండా హాంకాంగ్ అయితే వెళ్ళిపోయి నెతికేద్దామని చెప్పి అనుకుంటుంది. సరేనా అనగానే ఇంకా మళ్ళీ ఎలాగైనా యూక్యూన్ చెప్పేస్తాడేమని యూక్యూన్ కాల్ చేసి, నువ్వు చెర్రీకి అసలు చెప్పమాకు, ఇప్పుడు తన దగ్గర డబ్బులు కూడా ఉండవు, తను చదువుకుంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే హాంకాంగ్ అయితే వెళ్ళిపోయి వాడెక్కడున్నాడో తెలియకుండా హాంకాంగ్ అంతా తిరుగుతూ ఉంటుంది. తన్ని కష్టపెట్టాలని నేను అనుకోవడం లేదు, నువ్వు మాత్రం చెర్రీకి ఏ మాట చెప్పమాకు సరేనా అని చెప్పి ఏయున్ అయితే యూక్యూన్కి చెప్తానమాట. యూక్యూన్కి ఇవేమీ నచ్చవు, ఎందుకు ప్రతిసారి చెర్రీకి ఏవి చెప్పద్దు అని చెప్పి అంటారు అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. తనకి చెప్పనా వద్దా అని చెప్పి తనైతే ఫోన్ కూడా కట్ చేసేసి ఉంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.